హలో ఎవ్రీవన్. సో, మనం జనరల్లీ జావా అనంగానే జేడీకే, జేఆర్ఈ, జేవీఎం ఈ టర్మ్స్‌ని ఎక్కువ వింటా ఉంటాం. సో, దీని డిఫరెన్స్ ఏంటో చూద్దాం. బేసిక్‌గా ఈ జేడీకే, జేఆర్ఈ, జేవీఎం అనేవి సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ ఆఫ్ జావా. అంటే మనం దీనికోసం ఎక్స్‌టర్నల్‌గా హార్డ్‌వేర్ ఏం కనెక్ట్ చేయలేదు కదా! జస్ట్ జేడీకే డౌన్‌లోడ్ చేసాం అండ్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం. సో, దీస్ ఆర్ కాల్డ్ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ ఆఫ్ జావా. సో, మనం జేడీకే ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా జేడీకేలో జేఆర్ఈ కూడా ఇన్‌స్టాల్ అయిపోయి ఉంటుంది. జేవీఎం అనేది ఇట్ డజంట్ ఫిజికల్లీ ఎగ్జిస్ట్. దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ లెట్స్ సీ వాట్ ఈస్ జేడీకే. జేడీకే ఈ ఇమేజ్‌లో చూపించినట్టు ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డెవలపర్ టూల్స్ అండ్ జేఆర్ఈ. డెవలపర్ టూల్స్ అంటే ఏంటంటే, మనం యాజ్ ఎ డెవలపర్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు వేరియస్ టూల్స్‌ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపైలర్, డీబగ్గర్ అలానే ఇంకా వేరే టూల్స్ కూడా ఉన్నాయి. జార్, జావాడాక్ అని. ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకొని మనం సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తాం. సో, ఈ టూల్స్ ప్లస్ జేఆర్ఈ దీన్ని కలిపి జేడీకే అంటాం. అండ్ ఇప్పుడు ఈ జేఆర్ఈ అంటే ఏంటి? జేఆర్ఈ స్టాండ్స్ ఫర్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జేఆర్ఈ రోల్ ఎక్కడ స్టార్ట్ అవుతదంటే, మనం ఇప్పుడు డాట్ క్లాస్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం కదా! జావా స్పేస్ క్లాస్ నేమ్ యూజ్ చేసి, అక్కడి నుండి జేఆర్ఈ కమ్స్ ఇంటూ పిక్చర్. సో, జేఆర్ఈ ఈజ్ నథింగ్ బట్ జేవీఎం ప్లస్ క్లాస్ లైబ్రరీస్ అండ్ సపోర్టింగ్ ఫైల్స్. సో, బేసిక్‌గా మనం జావా ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు ఏంటంటే, చాలా ఇన్‌బిల్ట్ జావా లైబ్రరీస్‌ని యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే, మనం ప్రతీదీ స్క్రాచ్ నుండి రాయడం కష్టం కాబట్టి, కొన్ని ఫంక్షనాలిటీస్ కోసం జావా ఇన్‌బిల్ట్‌గా కొన్ని లైబ్రరీస్‌ని ప్రొవైడ్ చేసింది. సో, ఆ లైబ్రరీస్ జేఆర్ఈలో ఉంటాయి. సో, ఇప్పుడు మన క్లాస్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, మనం ఈ లైబ్రరీస్‌ని కూడా యూజ్ చేసుకుంటాం కాబట్టి, అవి కూడా అవైలబుల్‌గా ఉండాలి కదా క్లాస్ ఫైల్స్. అందుకనే జేఆర్ఈ ఏం చేస్తదంటే, ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసామో, ఒక జేవీఎం ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసి, మనకి కావాల్సిన క్లాస్ ఫైల్స్ అన్నిటిని జేవీఎంలోకి లోడ్ చేస్తది. అప్పుడు జేవీఎం వాటన్నిటిని యూజ్ చేసుకొని మన ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. సో, ఇప్పుడు జేవీఎం అంటే ఏంటో చూద్దాం. జేవీఎం విచ్ మీన్స్ జావా వర్చువల్ మెషిన్. ఫస్ట్ వర్చువల్ మెషిన్ అంటే ఏంటంటే, మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంది. నా దగ్గర ల్యాప్‌టాప్ ఉంది. సో, మన ఈ 2 ఇండిపెండెంట్ మెషిన్స్ కదా! అంటే నా హార్డ్‌వేర్ సెపరేట్, మీ హార్డ్‌వేర్ సెపరేట్. అలా కాకుండా నా ల్యాప్‌టాప్‌లోనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి నేను ఒక ఇండిపెండెంట్ మెషిన్ లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే దాన్ని వర్చువల్ మెషిన్ అంటాం. సో, దట్ స్టిల్ యూజెస్ మై ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మై ప్రాసెసర్. బట్ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ మెషిన్ లాగా వర్క్ చేస్తది. అంటే దీని బయట జరిగే ప్రాసెసెస్ దీంతో ఇంటరాక్ట్ అవ్వవు. ఇది వేరే ప్రాసెసెస్‌తో ఇంటరాక్ట్ అవ్వదు. సో, దాన్ని వర్చువల్ మెషిన్ అంటాం. ఇప్పుడు మన బైట్ కోడ్ ఉంది కదా! డాట్ క్లాస్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జేవీఎంలో ఎగ్జిక్యూట్ అవుతదన్నాం కదా! దానికోసం ఒక రన్ టైమ్ ఇంజిన్ అనుకోండి జేవీఎం అనేది. జేవీఎం ఎగ్జిక్యూట్స్ జావా ప్రోగ్రామ్ లైన్ బై లైన్. ఇప్పుడు మన బైట్ కోడ్ ఉంది కదా! డాట్ క్లాస్ ఫైల్. జేవీఎం ఏం చేస్తదంటే ఆ బైట్ కోడ్‌ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది. ఈ లైన్ బై లైన్ అన్న దాన్ని గుర్తుపెట్టుకొని ఉంచుకోండి. జేవీఎం కాల్స్ మెయిన్ మెథడ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. మనం ఇంతకుముందు హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు డిస్కస్ చేసాం కదా! అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెయిన్ మెథడ్ ఉండాలి అని. సో, యాక్చువల్లీ ఏంటంటే జేవీఎం మనం ఒక ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా స్పేస్ క్లాస్ నేమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఈ జేవీఎం ఆ క్లాస్‌లో ఉన్న మెయిన్ మెథడ్‌ని కాల్ చేస్తది. అందుకనే ఎగ్జిక్యూషన్ ఎప్పుడైనా మెయిన్ మెథడ్ నుండి స్టార్ట్ అవుతది. సో, ఇప్పుడు జావాలో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ గురించి ఇంకొంచెం డీప్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సి లాంటి కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్‌లో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో, సోర్స్ కోడ్ అనేది ఏంటంటే మనం రాసిన కోడ్ లైక్ వాటెవర్ సి సి ఫైల్ కావచ్చు, సి ప్లస్ ప్లస్ ఫైల్, పైథాన్ ఫైల్, జావా ఫైల్ ఇవన్నీ సోర్స్ కోడ్ అంటాం. ఇది మనం ఎట్లా రాస్తాం? మన ఇంగ్లీష్ కానీ లైక్ ఇంగ్లీష్‌లో వేరియస్ కమాండ్స్‌ని యూజ్ చేసుకుంటూ రాస్తాం. హ్యూమన్ రీడబుల్ మనకు అర్థమవుతది మనం ఏం రాసామన్నది. బట్ ఇది మెషిన్‌కి అర్థం కాదు. ఇది మనకు అర్థమవుతది. బట్ మెషిన్‌కి అర్థం కాదు. సో, అందుకనే ఏం చేస్తదంటే కంపైలర్ మన సోర్స్ కోడ్‌ని మెషిన్ కోడ్‌గా మారుస్తది. మెషిన్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ బైనరీ కోడ్. అన్ని జీరోస్ అండ్ వన్స్‌లో ఉంటుంది. దీంట్లో మనం రాయలేం కాబట్టి మనం సోర్స్ కోడ్ లైక్ ఇంగ్లీష్ ఫార్మాట్‌లో రాస్తాం. కంపైలర్ దీన్ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తది. సో, వన్స్ ఈ మెషిన్ కోడ్ వచ్చేసిందనుకోండి దీన్ని ఎగ్జిక్యూట్ చేయటం చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. బట్ దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు మెషిన్ కోడ్ అనేది మన మెషిన్ డిపెండెంట్. లైక్ మ్యాక్ ఓఎస్‌కి అర్థమయ్యే మెషిన్ కోడ్ వేరే డిఫరెంట్‌గా ఉండొచ్చు. విండోస్‌కి అర్థమయ్యే మెషిన్ కోడ్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో, ఇప్పుడు నేను విండోస్‌లో సోర్స్ కోడ్ రాసి కంపైల్ చేస్తే వచ్చిన మెషిన్ కోడ్‌ని తీసుకెళ్ళి మ్యాక్‌లో ఎగ్జిక్యూట్ చేయాలంటే కుదరదు. సో, దీనివల్ల ఏంటి? ఏ ప్లాట్‌ఫామ్‌కి కావాల్సిన మెషిన్ కోడ్ దానికి సెపరేట్‌గా క్రియేట్ చేయాలి. బట్ మనకేంటంటే మల్టిపుల్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. విండోస్, మ్యాక్, ఉబంటు
ఆర్ ఎల్స్ సోలారిస్ ఇలా చాలా ఓఎస్ఎస్ ఉంటాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో అది ఫీజిబుల్ సొల్యూషన్ కాదు. సో జావాని క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్గా డిజైన్ చేయాలి అనుకున్నారు. అంటే వన్స్ మనం ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఇచ్చాక అది ఎక్కడైనా వర్క్ అవ్వాలి, ఏ ప్లాట్ఫామ్లో అయినా వర్క్ అవ్వాలి అనుకున్నారు. కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్ కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజెస్. సో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే సోర్స్ కోడ్ని తీసుకెళ్ళి లైన్ బై లైన్ మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసి ఆ లైన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళి దాన్ని కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఇలా ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ స్లో. లైక్ పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్. సో కంపైలర్తో మెషిన్ కోడ్ కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇది చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు. అదే ఇంటర్ప్రిటర్ యూస్ చేస్తే డైరెక్ట్గా సోర్స్ కోడ్ని రన్ చేయొచ్చు, బట్ అది ఎక్స్ట్రీమ్లీ స్లో. సో ఈ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి కోసమే ఒక ఇంటర్మీడియట్ కోడ్ కాల్డ్ బైట్ కోడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బైట్ కోడ్, ఈ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఏదైతే ఉందో ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే నేను వన్స్ ఈ బైట్ కోడ్ జనరేట్ చేస్తే బైట్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ డాట్ క్లాస్ ఫైల్. ఈ బైట్ కోడ్ని ఏ మెషిన్లో అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అందుకనే జావా ఈజ్ కాల్డ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. అండ్ ఈ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే మనం ఏ మెషిన్లో అయితే ఈ బైట్ కోడ్ తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటామో ఆ మెషిన్లో దానికి సంబంధించిన జేఆర్ఈ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఈ సోర్స్ కోడ్ అనేది మన హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్, అంటే మనం రాసే .java ఫైల్స్. మెషిన్ కోడ్ అనేది బైనరీ కోడ్, మెషిన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్. ఈ బైట్ కోడ్ అనేది జేఆర్ఈ అండ్ జేవిఎం దీనికి అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ జేఆర్ఈ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వగానే ఒక జేవిఎం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి మనకు కావాల్సిన క్లాస్ ఫైల్స్ని లోడ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ జేవిఎం ఏం చేస్తుందంటే ఈ బైట్ కోడ్ని తీసుకొని లైన్ బై లైన్ మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇలా లైన్ బై లైన్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసే టూల్ని ఇంటర్ప్రిటర్ అంటాం. అందుకనే జేవిఎం అనేది ఒక ఇంటర్ప్రిటర్. అందుకనే జావా ఈజ్ బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్. ఎందుకంటే జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో 2 ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ కంపైలర్ యూస్ చేసి సోర్స్ కోడ్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తాం. అండ్ ఏ మెషిన్లో అయితే మనం ఈ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అందులో జేవిఎం ఏం చేస్తుంది, ఈ బైట్ కోడ్ని లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది. అందుకనే జావా ఈజ్ బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఒకసారి జావా ప్రోగ్రామ్ క్రియేషన్ నుండి ఎగ్జిక్యూషన్ దాకా ఏమేమి జరుగుతుందో రీక్యాప్ చేద్దాం. నేను హలో వరల్డ్ డాట్ జావా అనే క్లాస్ని క్రియేట్ చేశాను అనుకుందాం. అందులో ఇచ్చిన క్లాస్ కూడా హలో వరల్డే అనుకోండి. మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా క్లాస్ నేమ్ అండ్ సోర్స్ ఫైల్ నేమ్ రూల్స్ డిస్కస్ చేసాం డీటెయిల్గా. ఓకే, ఇప్పుడు నేను ఈ హలో వరల్డ్ డాట్ జావాని కంపైల్ చేస్తే యూజింగ్ జావా సి కమాండ్, దానిలో హలో వరల్డ్ క్లాస్ ఉంది కాబట్టి హలో వరల్డ్ డాట్ క్లాస్ జనరేట్ అయింది. సో ఈ డాట్ క్లాస్ ఫైల్నే బైట్ కోడ్ అంటాం. ఇప్పుడు నేను ఈ డాట్ క్లాస్ ఫైల్ ఆర్ బైట్ కోడ్ని జేఆర్ఈ ఉన్న ఏ మెషిన్లో అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు నేను జావా స్పేస్ క్లాస్ నేమ్ ఇస్తాను. అప్పుడు ఏం చేస్తుంది, జేఆర్ఈ క్రియేట్స్ ఏ జేవిఎం ఇన్స్టెన్స్. దాని తర్వాత ఆ జేవిఎంలోకి మనకు కావాల్సిన క్లాస్ లైబ్రరీస్ అన్నిటినీ లోడ్ చేస్తుంది. అప్పుడు జేవిఎం బైట్ కోడ్ని తీసుకొని లైన్ బై లైన్ మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఒకవేళ ఎగ్జిక్యూట్ మాత్రమే చేయాలనుకుంటే నాకు జేడీకే మొత్తం అక్కర్లేదు, జేఆర్ఈ ఒకటి ఉంటే సరిపోతుంది. అండ్ ఈ జేఆర్ఈ వచ్చేసి ప్లాట్ఫామ్ స్పెసిఫిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జేవిఎం బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏ మెషిన్లో అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ మెషిన్కి తగ్గట్టు, ఆ ప్లాట్ఫామ్కి తగ్గట్టు మెషిన్ కోడ్ని జనరేట్ చేయాలి. అందుకనే ప్రతి ప్లాట్ఫామ్కి దానికి సంబంధించిన జేఆర్ఈ ఉంటుంది. నేను ఎందుకని ఈ బేసిక్స్ మీద ఇంత ఫోకస్ చేశాను అంటే బేసిక్స్ మీకు కరెక్ట్గా అర్థమైతే మీరు ఏ కాన్సెప్ట్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇఫ్ యూ ఫైండ్ దిస్ కోర్స్ యూస్ఫుల్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.